లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించబోతున్నారు. ప్రధాని చేతుల మీదుగా 2 కోట్లకు పైనే విలువైన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా జరగబోతున్నాయి. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను మరో ఎత్తుకు చేర్చుతూ 2 లక్షల కోట్లకు పైగా విలువ చేసే ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందులో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఏర్పాటు చేసే గ్రీన్ హైడ్రోజన్ హబ్ విలువే 1.85 లక్షల కోట్లు. రహదారులు, రైల్వే పనుల అంచనా 19.5 వేల కోట్లు. వీటితో పాటు మరో 10కి పైగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే కొత్తగా విస్తరించిన 6 రహదారులు, రైల్వే లైన్లు జాతికి అంకితం చేస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఆయన రాష్ట్రానికి రావటం ఇదే మొదటిసారి. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. నేడు విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించబోతున్నారు. అక్కడ ఏర్పాట్లకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఎప్పటి వరకు వచ్చాయి, ఇక స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అటు ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో తొలిసారి పర్యటనలోనే ఒక రాష్ట్రానికి వరాలే జల్లుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా దాదాపుగా 2 లక్షల కోట్ల విలువైనటువంటి పథకాలకు సంబంధించి, ముఖ్యంగా అటు జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి, అదేవిధంగా పరిశ్రమలు, అటు ప్రారంభోత్సవాలు, అదేవిధంగా శంకుస్థాపనలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా భారీగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 2 లక్షల మంది హాజరవుతారనేది ఒక అంచనా అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 1,00,000 మందితో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో అయితే నిర్వహిస్తారు. అటు సిరిపురం జంక్షన్ నుంచి సభా ప్రాంగణం వరకు కూడా ఈ రోడ్ షో అయితే కొనసాగుతుంది. రోడ్ షోలో కూడా అటు పవన్ కళ్యాణ్తో పాటుగా ముఖ్యంగా చూస్తే నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ ముగ్గురు కూడా ఉంటారనేది ప్రస్తుతం మనకైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి. కనిపిస్తున్నటువంటి వే కూడా ఒకసారి స్ట్రైట్గా స్టేజ్ వరకు వెళ్తున్నటువంటి వేను కనుక మనం ఒకసారి గమనిస్తే, రోడ్ షో ముగించుకుని వచ్చిన తర్వాత ప్రధాని కాన్వాయ్ మొత్తం అంతా కూడా స్టార్టింగ్లో ఆగిపోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నటువంటి ఒక్క వెహికల్ మాత్రమే ఈ స్టేజ్ వరకు వెళ్ళడానికి ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. భద్రతా పరంగా కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలాగా కార్యకర్తలు కూడా, అంటే ప్రధాని వచ్చినటువంటి సమయంలో ఒకవేళ ఎక్కువ మంది కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించి ఒకవేళ మీదకి వెళ్తారు అనే దాని మీద 3 అంచెలుగా మొత్తం అంతా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఎవరు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. ప్రధాని వెహికల్లో వెళ్ళేటటువంటి సమయంలో కూడా వీళ్ళకి అంటే అభివాదం చేసే పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగా చేసినటువంటిది అయితే ఉంది. మనం చూస్తున్నటువంటి ఈ మొత్తం సభా ప్రాంగణం అంతా కూడా చూస్తే 3 పెద్ద టెంట్లలాగా మొత్తం వేదికకి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన వేదికతో పాటుగా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మొత్తం 3 వేదికలను అయితే ఏర్పాటు చేశారు. మొదటిగా అంటే ప్రధాన వేదికకు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అంతా ఫిల్ చేస్తారు. తర్వాత మెయిన్ వేదికను ఫిల్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆ వేదిక మొత్తం అంతా కూడా ఉన్నటువంటి పబ్లిక్ అయితే వచ్చేలాగా చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 1800 పైనే ఆర్టీసీ బస్సులు ఎంగేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. 600 బస్సులకు సంబంధించి ప్రస్తుతం అయితే అటు ఉమ్మడి విశాఖ జిల్లాకి మిగిలినటువంటి 1000 బస్సుల్ని మరో అటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకైతే పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు, పరిస్థితులు అనేది లేకుండా ఉండేలాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 4:20 ఐఎన్ఎస్ డేగాకి అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. 4:25 ఐఎన్ఎస్ డేగా నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రస్తుతం సిరిపురం జంక్షన్ లో ఉన్నటువంటి ఈ వెంకటాద్రి వంటిల్లు ఆ ప్రాంతానికి అయితే చేరుకుంటారు. 4:45 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటనకు సంబంధించి కూడా అంటే పూర్తి స్థాయిలో సభావేదిక అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సతాస్. రైట్, థ్యాంక్ యూ రాజు.